నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుందా అనేది సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. కొన్ని సూచనలు చూసిన తర్వాత, కొంత సోర్స్ తర్వాత, కొన్ని క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందనే సూచనలు అందుతున్నాయి. ఇది ఖచ్చితంగా జరిగే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పుడు దిక్కులేని పరిస్థితి ఉంది. తనకు రోజు రోజుకి తన క్రెడిబిలిటీ తగ్గిపోతూ వస్తుంది. ఇదంతా ఇది ఎవరు చేసుకునే పాట, ఆ పార్టీ స్వయం కృతాపరాధమే. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు దానికి ప్రజా మద్దతు కానీ, ప్రజల్లో దాని యొక్క విలువ కానీ, స్థానికంగా అస్తిత్వంగా తను తెలంగాణ ప్రజలకు ఒక జీవనాడిలాగా తను పనిచేసింది. తన తెలంగాణ అస్తిత్వాన్ని వ్యక్తం చేసింది, పోరాడింది, సైరన్ చేసింది. ప్రజలు, కళాకారులు అందరూ కూడా తనకు సపోర్ట్ చేశారు. కానీ దాన్ని తను సరిగ్గా ఉపయోగించుకోలేదు. 2014లో 63 ఉన్న మెజారిటీ 2018కి వచ్చే వరకు నీకు 88కి పెరిగింది. అలాంటి పార్టీ ఇప్పుడు 39కి దిగజారిపోవడం అనేది ఇది నాటే జోక్. ఇక ఎంపీ సీట్లకు వస్తే మొత్తం జీరోగా నిలిచిపోవడం, తర్వాత కవిత ఆ కేసుల్లో ఇరుక్కోవడం, తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేకపోవడం, రోజు రోజుకు క్షీణిస్తుండడం. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిన మెజారిటీకి రెండు కలిసినట్టయితే కాంగ్రెస్కి అంత మెజారిటీ రావట్లేదు. వీళ్ళిద్దరే ఫామ్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ విషయాలను ఆలోచించుకొని మళ్ళీ గెలిచిన తర్వాత రోజుకో ఎమ్మెల్యే పక్క పార్టీలోకి, అధికార పార్టీలోకి జంప్ చేయడానికి చూస్తున్నారు. సో ఇవన్నిటిని ఆలోచించిన తర్వాత, అంటే ఈ కొన్ని జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత, ఒక రాజకీయ పార్టీకి ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఓటమి వచ్చినంత మాత్రాన అదే అయిపోవడం లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే తనకుండే ఒకే ఒక కాన్సెప్ట్ తెలంగాణ. ఆ తెలంగాణ పర్పస్ సాల్వ్ అయిపోయింది. అది కూడా వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి సాధించిన క్రెడిట్ కూడా మొత్తము లేకుండా పోయింది. సో ఇప్పుడేంటి, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కనీసం ఎమ్మెల్యేలనైనా జారిపోకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మొన్న కొందరు పోయిన ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వాపసు వస్తున్నారు. దీని వెనుక అదే రీజన్. బెయిల్ కవిత గారు కూడా బెయిల్ వేసి పిటిషన్ తీసుకున్నారు. అక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్లో ఉండే ఆ వ్యక్తులతో కానీ, బీజేపీ వాళ్ళతో కానీ ఎలాంటి ఒడంబడికలు జరిగినాయో తెలియదు. కానీ ఇదొక మంచి సోర్సు ద్వారా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నది ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్ల కంటే ముందే వెళ్ళిపోతే అక్కడ బీజేపీకి డ్యామేజ్ అవుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీద ఆ పోరాటం చేస్తున్న ఆ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్తో కలవాలనేది ఒక ప్లాన్గా నడుస్తున్నట్టుంది. అందుకే బెయిల్ పిటిషన్ కూడా తను విత్డ్రా చేసుకుంది. ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వస్తున్నారు. అంటే వాళ్ళకి సోర్స్ అందుతుంది మళ్ళీ బీజేపీ అని. కానీ బీజేపీలోనే కొందరు పాత లీడర్లు మళ్ళీ కేసీఆర్ లాంటి వాడితోని మరి మనం నెగ్గుగా రాగలమా అని చెప్పేసి కొంచెం అభ్యంతరం చెప్తున్నట్టుంది. అవన్నీ ఏమున్నా కానీ పార్టీలో అంతర్గతంగా వచ్చిన తర్వాత రాజకీయంగా శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఎవరు ఉండరు. ఆ పరిస్థితులకు తగ్గట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. సో కానీ అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు, మనకొద్దు అని చెప్పేసి. కానీ రాజకీయ పార్టీ ఎలా ఊరుకోదు కదా. బీజేపీ లాంటి రాజకీయ పార్టీ ఇప్పుడు తనకి సౌత్లో ఒక మంచి బేస్ ఉంది. ఇంతకుముందు కర్ణాటక ఉంది, ఇప్పుడు తెలంగాణ ఎప్పటికైనా అది బీజేపీదే. వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటలేదు. కానీ మొన్ననే అసలు రావాల్సింది. సరే ఏదేమైనప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణను ఉన్న పార్టీ ఇలా కావడం అనేది మరవలేని మరి విషయం. ఎందుకంటే అలా అప్పుడు బీఆర్ఎస్ కానీ ఎప్పుడు పార్టీగా మార్చారో అప్పుడే టీఆర్ఎస్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఏదేమైనా కానీ తెలంగాణకు ఒక అస్తిత్వ పార్టీ లేకుండా పోవడం అనేది దారుణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.